నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వం చేసిన భూ అక్రమాల గురించి ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన భూ అక్రమాల గురించి కూడా బయటకు వస్తున్నాయి. సో నేడు రేపు జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసు ఫైల్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే గత 5 సంవత్సరాలు అంటే ఏపీలో ప్రజలు ఎలా అంటే వాళ్ళ భూముల గురించి కావచ్చు, ఏదైనా కూడా ఆ నాయకులే కావచ్చు, ఇంకా వేరే ఆ నాయకుల అండతోని కొంతమంది కూడా ఏంటంటే భూ కబ్జాలకి పాల్పడ్డారు. అయితే ఇక్కడ ఏంటంటే జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా భూ అక్రమాలకి చేశారు. సో వాళ్ళ మీద రేపో మాపో ఇంకా ఖచ్చితంగా అయితే కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉందన్నారు. మరి నిజంగానే కేసు ఫైల్ చేసే అవకాశం ఉందంటారా వాళ్ళు? మరి ఇదంతా కూడా నిజంగానే, ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్ని చేశారో చూసారు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? సో డెఫినెట్గా చర్యలు ఉంటాయి, చర్యలు కూడా తీసుకోవాలమ్మా. ఈ జోగి రమేష్ని గతంలో కూడా చూస్తే కూడా ఇతను చాలా వివాదాస్పదమైన క్యారెక్టర్ ఇతుంది. అంటే ఇంకా పెద్ద చిన్న అనే భేదం లేకుండా, ఒక మర్యాద లేకుండా, ఏదో కేవలం జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచాలి, జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం కోసం ఈయన బాబుగారు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండగా బాబుగారి ఇంటి మీద దాడికి కూడా వెళ్ళాడు, జనాలందరినీ తీసుకుని, అనుచరులను తీసుకుని. సో ఆ రోజున ఇతనికి శృంగభంగం అయింది. సో అంటే ఒక ఏదో పెద్ద శుద్ధ పూజలా కౌరులు చెబుతాడు, ఏదో పెద్ద హరిశ్చంద్రుడి కుటుంబంలో పుట్టినట్టుగాను, లేకపోతే ఏదో ఇతనే ఒక నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ కారు చెబుతాడు. కానీ చేసి అన్నీ కూడా ఇటువంటి చిల్లర పనులు, చిల్లర వేషాలు. సో ఇవి యాక్చువల్గా అగ్రిగోల్డ్ భూములు అనేది మీకు తెలుసమ్మా. ఎంతో మంది డిపాజిటర్స్ని ఆ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు చాలామంది డిపాజిటర్లు మోసం చేశారు. సో కాబట్టి ఈ భూములన్నీ కూడా ఒక డిస్ప్యూట్లో ఉన్న భూములు. అంటే వీటిని కూడా ఏంటంటే ఈ భూములన్నిటి మీద కూడా కోర్టుల్లో కేసులు ఉన్నాయి, హైకోర్టుల్లో కానీ ఇట్లలో కానీ స్టేలు కూడా ఉన్నాయి. సో అటువంటి భూములను అసలు ఎవరు కొనకూడదు. సో అటువంటిది ఈ వ్యక్తి ఏం చేశాడు తెలివిగా, ఈ 87 సర్వే నెంబర్లో ఈ అగ్రిగోల్డ్ భూమ్స్ ఉన్నాయమ్మా. కావాలని చెప్పి ఈ 88 సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఉద్దేశపూర్వకంగానే ఒక ఐ థింక్ రమేష్ బాబు, తర్వాత ఒక నిమిషం అమ్మా, మురళీమోహన్ అనే వ్యక్తులకు సంబంధించిన ఈ భూమిని ఇతను ఉద్దేశపూర్వకంగా కొన్నాడు. మీకు అర్థమైంది కదా, పక్కన 87, 88 అంటే ఈ భూములను ఆక్రమించేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ విధంగా 88 సర్వే నెంబర్లో ఉన్న రమేష్ బాబు, మురళీమోహన్ అనే ఆ భూమి సొంతదారులు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని కొనడం జరిగింది. కొని మెల్లిగా ఈ 87లో ఉన్న ఈ భూమిని మెల్లిగా ఇతను కబ్జా చేసేశారు. కబ్జా చేయడమే కాకుండా మళ్ళీ ఈ కబ్జా చేసిన భూముల్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఒక చైతన్య రెడ్డి అనే ఒక వ్యక్తికి అమ్మేశారు. సో చైతన్య రెడ్డికి ఈ విషయం తెలిసే కొన్నాడా, లేకపోతే తెలియకుండా కొన్నాడా, తెలియకుండా కొని ఏమారాడా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా మనకి మార్కెట్ రేట్ మీద తక్కువగా వస్తుందని చెప్పి కొన్నాడా అన్నది ఈ విచారణలో బయటపడుతుంది. సో ఇప్పుడు దీని గురించి ఏంటంటే అక్కడున్న ఎవరైతే తహసీల్దార్ ఉన్నాడో అతను ఒక పూర్తి నివేదికని పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న సిపి రామకృష్ణ గారు దీని మీద విచారణ మొదలుపెట్టారు. అంటే ఈ విధంగా జరిగింది కాబట్టి సో లీగల్గా ఇతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఆయన ఇప్పుడు నాయకోదులు ఉంటారు కదా, వాళ్ళ సలహా తీసుకుంటున్నాడు అనమాట. సో దాని ప్రకారం ముందుకెళ్తారనమాట. అదేనమ్మా, వీళ్ళందరూ కూడా ఏంటంటే డే 1 అమ్మా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అమాయక ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళు కానీ, వాళ్ళ పొలాలు కానీ, వాళ్ళ స్థలాలు కానీ, ఆస్తుల్ని ఎలా కొట్టేద్దామని ఆలోచన తప్పించి ప్రజలకు మంచి చేయాలనే ఒక తలంపు ఎప్పుడు కూడా లేదమ్మా. ఈ జోగి రమేష్ అంతా చెప్పి అన్నీ కూడా చేస్తే శుద్ధపూస కౌరులు. అంటే ఇక్కడ చూసినట్టయితే సార్, ఇప్పుడు ఈ జోగి రమేష్ అనే కాదు, గత ప్రభుత్వంలో సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి కూడా లాస్ట్ ఎన్నికల ముందు అసెంట్ భూముల కబ్జాల గురించి చూస్తే అది కూడా 700-800 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు, ఈ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు, అసలు వీళ్ళందరి మీద అసలు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న భూములు ఆషమాషి భూములు కాదు కూడా, అసెంట్ భూములు అంటే ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చే భూములు. సో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు అంత హోదాలో ఉండి ఇప్పుడు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఏమన్నా కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే ఈ ప్రజలు ఎవరైతే విసిగి వేసారిపోయారో ఈ వైసీపీ గవర్నమెంట్లో, ఈ యొక్క వైసీపీ నాయకులు, ఈవెన్ అధినాయకుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా సిఎస్లో, డీజీపీలో, ఐఏఎస్లో, ఐపీఎస్లో
ఈ ఉన్నతాధికారులు, కింద అధికారులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు ఎవరైనా ఉన్నాయమ్మా, వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే మీరు చెప్పినట్టు అసైన్డ్ భూములు కొట్టేశారు, చుక్కల భూములు కొట్టేశారు. అలాగే కొంతమంది ఎంతోమంది తెలుసు కదమ్మా, వాళ్ళ మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడి డబ్బులు సంపాదించుకుని, సో తర్వాత ఏదో ఒక కాలక్రమంలో రిటైర్మెంట్ వయసు వచ్చినప్పుడు, లేదా తర్వాత ఓ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అక్కడ కష్టపడి ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉందామని చెప్పి మా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రదేశంలో వాళ్ళకి కావాల్సిన ఏరియాల్లో చాలామంది ఆస్తులు కొనుక్కోవడం జరిగింది. ఇది ఇళ్ళు కొనుక్కోవడానికి, ఇళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో రేపొద్దున పిల్లలకి ఇన్వెస్ట్మెంట్గా పంపిస్తారని ఫర్దర్గా లేఅవుట్లో ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటివి కూడా చాలా కబ్జాలకు గురైనాయి అమ్మ. చాలా మందిని బెదిరించి వాళ్ళ ఇంటికి రౌడీల్ని, గూండాలని తీసుకెళ్ళి రాయించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారో ప్రజలు, ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఇది జనానికి జగన్కి జరిగిన యుద్ధం ఇది. సో కాబట్టి జనాల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ పోగొట్టుకున్న ఇళ్ళు, స్థలాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు డెఫినెట్గా బాబు గారు గవర్నమెంట్ వస్తే న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కాబట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. సో డెఫినెట్గా బాబు గారు వస్తే మళ్ళీ మనకు న్యాయం చేస్తాడని. కాబట్టి డెఫినెట్గా ఈ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితోటి చేస్తుంది. చేసే గవర్నమెంటే. బాబు గారు ఇటువంటి ఉపేక్షించరు. సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలమ్మా. ఎంతోమంది పాపం ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చూసాం కదా. ఇంక వేరే ఆధారం లేదు మాకు, ఈ విధంగా అయిపోయింది, మా స్థలాలు లాక్కున్నారు, ఇళ్ళు లాక్కున్నారు, పొలాలు లాక్కున్నారని కొన్ని కుటుంబాలే చూసాం మనం. కొన్ని బీసీ కుటుంబాలు కానీ, దళిత కుటుంబాలు కానీ, లేకపోతే ఇటు మైనారిటీ కుటుంబాలు కానీ చాలా మంది చూసారు కదా, ట్రైన్ల కింద పడిపోయి. సో ఈవెన్ మన కర్నూలు చుట్టుపక్కల కూడా ఒక ముస్లిం ఫ్యామిలీతో చనిపోయాడు పాపం. సో ఆ విధంగా చాలా మంది బాధితులు ఉన్నారు. కాబట్టి నిజంగా చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలన్నా, లేకపోతే బతుకున్న వాళ్ళ పిల్లలకి ఆధారం కావాలన్నా, లేకపోతే ఆస్తులు పోగొట్టుకుని అభాగ్యులుగా బతుకుతున్న వీళ్ళకి న్యాయం చేకూరాలన్నా ఈ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని, సో డెఫినెట్గా వీళ్ళందరికీ న్యాయం చేయాలి. సో నన్ను అడిగితే అమ్మ, ఈ వైసీపీ గత 5 ఏళ్లుగా జరిగిన ఈ యొక్క గవర్నమెంట్లో జరిగిన ఈ అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు కూడా చూస్తే ఇది అసలు ఎండ్లెస్ అనమాట. అంటే అంత పెద్ద చాంతాడంత లిస్ట్ అంటాను చూడు, దానికి మించిన లిస్ట్ ఉంది ఇప్పుడు. సో కాబట్టి దీనికి ఒక సపరేట్ వింగు, ఒక సపరేట్ డిపార్ట్మెంటు, లేకపోతే ఒక సపరేట్ మినిస్టర్ని పెట్టి కేవలం జగన్ అనుకో టీము చేసిన దురాఘాతాలు, అక్రమాలు, అన్యాయాలు, ఈ కబ్జాల మీద ఒక టీం పెట్టి, సో త్వరితగతిన వార్ ఫుటింగ్ అంటాం కదా, మనం యుద్ధ ప్రాతిపదిన అంటాం కదా, ఆ విధంగా చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ గవర్నమెంట్కి మళ్ళీ నెక్స్ట్ 5 years కాదు కదా, ఇంకా జీవితాంతం ఈ ప్రజలు ఇప్పుడు ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ చూశారు. కాబట్టి వైసీపీ గవర్నమెంట్ వస్తే ఏ విధంగా వాళ్ళ మానధన ప్రాణ ఆస్తులకి ఎటువంటి యొక్క మన రక్షణ లేదు. కాబట్టి సో డెఫినెట్గా ఏదైతే ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఉందో దీన్ని ప్రజలు నెత్తి మీద పెట్టుకుని ఇంకా జీవితాంతం, అంటే వీళ్ళు వద్దనే వరకు పవర్ ఇస్తారమ్మా. ఎందుకంటే ఆ దిశగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సో త్వరితగతిన వాళ్ళకి న్యాయం చేయాలి. రైట్ సార్.